హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవం జరిగింది. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా వెళ్ళినారు. ప్రారంభ దినాన దాన్ని ప్రారంభించింది పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే, నిన్న ముగింపు వేడుకల్ని ప్రారంభించింది రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినారు ఈ సభలో. ఇది రాజకీయాలతో సంబంధం లేని సభ, తెలుగు భాషకు సంబంధించిన సభ అయినా రాజకీయాలు కూడా మాట్లాడినారు. రాజకీయ నాయకులు రాజకీయాల్ని శ్వాసిస్తారంటాం కదా, వాళ్ళు ఊపిరి పీల్చుకున్న రాజకీయాలే, మాట్లాడితే రాజకీయాలు, ఏమైనా పని చేస్తే రాజకీయాలు, రాజకీయాలు లేకుండా రాజకీయ నాయకులు ఉండరు. అట్లాంటిదే నిన్న ఆయన తెలుగు మహాసభల్లో మాట్లాడుతూ రాజకీయాల్ని కూడా ప్రస్తావించినారు. జాతీయ రాజకీయాల మీద ప్రభావం చూపలేకపోతున్నారు తెలుగు వాళ్ళు అంటున్నాడు ఆయన. నిజమే, ఇటీవలి కాలంలో తెలుగు వాళ్ళు పెద్దగా జాతీయ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టుగా మనకు అనిపించడం లేదు. గతంలో ఒక విమర్శ ఉండేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీయాలే, తెలంగాణ రాష్ట్రం కావాలి అనే ఉద్యమం జరుగుతున్న కాలంలో చాలామంది రాష్ట్ర విభజనను వ్యతిరేకించే వాళ్ళు ఒక మాట అంటూ ఉండేవాళ్ళు, మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న కారణంగా 42 లోక్సభ స్థానాలున్నవి, విడిపోతే 17 ఇక్కడ 25 అక్కడ అవుతాయి, మనం విడిపోవడం వల్ల బలహీన పడతాం, కేంద్రంలో మనకు బార్గెనింగ్ కెపాసిటీ తగ్గుతుంది, కేంద్రంలో మనం బలహీన పడిపోతాం అనే ఆర్గ్యుమెంట్ తీసుకొస్తూ ఉండేవాళ్ళు. అట్లాంటిదే ఒకటి ధ్వనించే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి మాట అన్నారు. నిన్న జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయలేకపోతున్నారు తెలుగు వాళ్ళు అని, తెలంగాణ ఏపీ రాష్ట్రాలు ప్రపంచంతో పోటీ పడాలని చెప్పినారు ఆయన. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు వైఎస్ కృషి చేసినారని ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశాల ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు